ఎవరైనా క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్తే సంజాయిషి ఇచ్చుకుంటారు. కానీ కొండా మురళి స్టైలే వేరు. రివర్స్ లో తన ప్రత్యర్థులపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. డియర్ మల్లు, వీళ్లే నాకు గుచ్చారు ముళ్ళు అంటూ వివరించారు. వరంగల్లో కొండా దంపతుల పనైపోయింది. ఆయనపై జిల్లాలోని మెజార్టీ నేతలు తిరుగుబాటు చేశారు. ఆయనపై చర్యలు తప్పవంటూ ఉమ్మడి జిల్లా అంతా ఊదరగొట్టింది ఆయన ప్రత్యర్థి వర్గం. కట్ చేస్తే శనివారం గాంధీ భవన్ కు వెళ్లిన కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. తనపై ఫిర్యాదు చేసిన వారికి తానంటే ఎందుకు పడదో వివరించారు. రివర్స్గా తనపై ఫిర్యాదు చేసిన వారిపైనే కంప్లైంట్ ఇచ్చారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డిపై సుదీర్ఘ లేఖ సమర్పించారు కొండా. కాంగ్రెస్ అంటే కొండా, కొండా అంటే కాంగ్రెస్ అన్నారు మురళి. తనను విచారణకు పిలవకున్నా క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చానన్నారు. పార్టీ అంటే తనకు అంత గౌరవమన్నారు. తనను నమ్మిన ప్రజల కోసం ఏదైనా చేస్తానన్నారు మురళి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవరిని అడిగినా తాను ఎలాంటి వ్యక్తినో చెప్తారన్నారు. నేను బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా. రాజకీయంగానూ తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నానన్నారు మురళి. నేను రాజీనామా చేసిన, వాళ్ళు చేసుకుంటే చేసుకోవాలి. నేను మాత్రం రాజీనామా చేసి యునానిమస్గా భారతదేశంలో ఎమ్మెల్సీ ఎవరు గెలవలే, నేను ఒక్కనే యునానిమస్గా గెలిచిన. ఏ పార్టీ కూడా నామినేషన్ కూడా కనీసం వేయలేదు. తనకు రాజకీయ విలువలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారన్నారు మురళి. మీరు కూడా మమ్మల్ని కావాలని రెచ్చగొట్టుకుంటా. దయచేసి బీసీలను గౌరవించండి. బీసీ అది వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు. నేను మొన్న కూడా మాట్లాడినా. కొండా సురేఖ, సీతక్క కలిసే పని చేసుకుంటున్నారన్నారు మురళి. సీతక్కతో తమకు పంచాయతీ లేదన్నారు. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని కడియం దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రేవూరి, గండ్ర తన సహాయంతో గెలిచి ఇప్పుడు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్నారు. నాయని రాజేందర్ రెడ్డి తన నియోజకవర్గంలో పోస్టులు ఇప్పించుకుంటున్నారని మండిపడ్డారు. తనపై ఫిర్యాదు చేసిన వారందరి చిట్టాను క్రమశిక్షణ కమిటీ ముందు పెట్టిన కొండా మురళి తాను కాంగ్రెస్ కు వీర విధేయుడని చెప్పుకున్నారు.